ఛానల్ అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు సాటర్డే మార్నింగ్. సో ఈ వీకెండ్ పెద్ద ప్లాన్స్ ఏం లేవు. సో మార్నింగ్ రెడీ అయిపోయి ఊరికే అట్లా తిరుగుదాం, రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేద్దామని మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఇంట్లో నుంచి. సో కీప్ వాచింగ్ మై వీడియో టిల్ ది ఎండ్ అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్. ఈరోజు మేము బేబీ ప్రొడక్ట్స్ కొన్ని ఫైనలైజ్ చేద్దామని బేబీ బంటింగ్స్కి అయితే వచ్చాము. ఆల్మోస్ట్ ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి 2 వీక్స్కి ఒకసారి ఈ బేబీ బంటింగ్స్కి వచ్చి కార్ సీట్లో ఇన్ని మోడల్స్ ఉంటాయి. ఏ మోడల్ తీసుకోవాలి, ప్రామ్ ఏ మోడల్ తీసుకోవాలి, కాట్ ఏ మోడల్ తీసుకోవాలని ప్రతిసారి వచ్చి మేము ప్రతిసారి ఇంకా కన్ఫ్యూజ్ అయ్యి వెళ్ళేవాళ్ళం. సో ఈరోజు అయితే ఫైనల్గా కొన్ని డిసైడ్ అయ్యి ఇవి తీసుకుందామని ఫిక్స్ అయిపోయాం. సో కార్ సీట్లో మదర్స్ చాయిస్ అనే బ్రాండ్లో ఈ కార్ సీట్ మేము కొన్నాము. దీని ప్రైస్ అరౌండ్ 25,000 అట్లా పడింది. సో కార్ సీట్స్ జనరల్గా 20 to 25, 30,000 రేంజ్లో ఉన్నాయి. అండ్ ప్రామ్స్ మేము ప్రామ్ ఈ షాప్లో తీసుకోలేదు, ఆన్లైన్లో కొన్నాము. బట్ ప్రామ్స్ రేంజ్ కూడా అరౌండ్ 50,000, 60,000, 70,000 రేంజ్లో ఉన్నాయి. మేము ఆన్లైన్లో 3-4 months బ్యాకే ఆఫర్లో మాకు ఒక ప్రామ్ దొరికింది. సో ఆ ప్రామ్ కొన్నాము. అండ్ బెడ్స్లో కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాము, ఎందుకంటే ఇప్పుడు మీకు కనిపించేవి బాసినెట్స్ అంటారు. ఇవి 0 to 6 months ఏజ్ వరకు చిన్నపిల్లలకే యూజ్ అవుతాయి. బట్ దీని కింద వీల్స్ ఉంటుంది. సో మనం ఈజీగా హాల్లో, రూమ్లో అట్లా దాన్ని మూవ్ చేయొచ్చు. అండ్ కాట్స్ కొంచెం అంటే బేబీస్ నుంచి వాళ్ళు 4 years వచ్చే వరకు కాట్ యూజ్ అయ్యిద్ది. అండ్ మేము ఈ కాట్ ఫైనలైజ్ చేసాము. దీనికి కూడా రేలింగ్స్ అప్ అండ్ డౌన్ వెళ్ళే కాట్స్, మూవ్ అవ్వని కాట్స్, అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాట్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కామన్గా కాట్ అండ్ ఈ షెల్ఫ్ కాంబో లాగా తీసుకుంటారు, ఎందుకంటే చాలామంది నర్సరీ అరేంజ్ చేస్తారు కదా. సో దానికి కాట్ అండ్ ఈ షెల్ఫ్ కాంబినేషన్గా తీసుకుంటారు. నేను షెల్ఫ్ ఐకియాది మార్కెట్ ప్లేస్లో కొన్నాను. అది నేను ముందు వీడియోస్లో ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను. నేను ఫస్ట్ టైం మామ్ కాబట్టి నాకు చాలా ఐటమ్స్లో చాలా కన్ఫ్యూజన్ ఉండింది. సో రీసెంట్గా డెలివరీ అయిన వాళ్ళని, బేబీస్ ఉన్న వాళ్ళని చాలామందిని నేను ఊరికి అడిగేదాన్ని వాళ్ళ ఒపీనియన్స్ గురించి, వేరే ఐటమ్స్. ఇక్కడ బాత్ టబ్స్ విషయంలో కూడా నేను ఇంకా కన్ఫ్యూజ్డ్ ఉన్నాను. నేను ఇంకా ఏది ఫైనలైజ్ చేయలేదు. దీంట్లో కూడా 2 types ఉన్నాయి, ఒకటి విత్ స్టాండ్, ఒకటి వితౌట్ స్టాండ్తో తీసుకోవాలా, స్టాండ్ లేకుండా తీసుకోవాలా. మళ్ళీ దీంట్లో కూడా టెంపరేచర్ కంట్రోల్ ఉన్నాయి, టెంపరేచర్ మనకు చూపిస్తాయి. కొన్నిటికి కుషనింగ్స్ ఉన్నాయి బేబీ పడుకోవడానికి, కొన్నిటికి కుషనింగ్ లేదు. సో ఏ మోడల్ యూజ్ అవుద్దో, ఏ మోడల్ యూజ్ అవ్వదో నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. ఇట్లాంటి చిన్న ప్రొడక్ట్స్ నేను ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ఇంకా కొంచెం టైం ఉంది కదా నా డెలివరీకి. సో ఆలోపు డెసిషన్ తీసుకుందామని అనుకుంటున్నాం. సో అలసిపోయి ఇక్కడ కాఫీ బ్రేక్కి ఆగాను. సో క్విక్గా ఒక చిన్న కాఫీ తీసుకొని డైపర్ బ్యాగ్ కొందామని లులు లెమన్ అనే స్టోర్కి వెళ్ళాను. సో డైపర్ బ్యాగ్స్ గురించి నేను ఆన్లైన్లోనే రీసెర్చ్ చేశాను. నాకు టిక్టాక్లో ఇదే ఒక బెస్ట్ డైపర్ బ్యాగ్ అని దొరికింది. సో డైరెక్ట్గా ఆ స్టోర్కి వెళ్ళి ఆ బ్యాగ్ అవైలబుల్ ఉండే అది తీసేసుకున్నా. అండ్ లంచ్కి ఫిష్ బాల్లో ఈ చికెన్ సాలడ్ తిన్నాను నేను. అండ్ ఎప్పటి నుండో నేను ఈ డియోర్ లిప్స్టిక్ కొందాం అనుకుంటున్నా. బట్ కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, మన అకౌంట్లో డబ్బులు ఉన్నా మనకు మనం ఖర్చు పెట్టి కొనుక్కోవాలి అనిపించదు. సో అట్లాంటిది డియోర్ లిప్స్టిక్. సో సృజన్ నాకు కొనిపిస్తానంటే నేను డియోర్ స్టోర్లోకి వెళ్ళి లిప్స్టిక్ తెచ్చేసుకున్నాను. సో మీరు ముందు క్లిప్లో చూసినట్టు నేను కొన్ని బేబీ ప్రొడక్ట్ షాపింగ్ చేశాను. నేను ఆల్మోస్ట్ 2-3 months నుంచి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు, ఎప్పుడు ఏవి దొరికితే అప్పుడు కొంచెం అన్ని షాపింగ్ చేస్తున్నా. సో ఆ ప్రొడక్ట్స్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయేమో అని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఫస్ట్ నేను ఎక్కడ కొన్నానో కూడా చెప్తాను, సో ఎవరికైనా యూజ్ అవుతుందేమో. ఇది ఒక బాస్కెట్. దీని లోపల ఇట్లా డివిజన్స్ ఉంటాయి. దీన్ని డైపర్ క్యాడీ అంటారు. దీని యూజ్ ఏంటంటే, సో మనం ఇప్పుడు బెడ్ సైడ్ మనం బేబీ బాసినెట్ ఆర్ కాట్ పెట్టుకుంటాం కదా, మనకి ఇమీడియట్గా అవసరమైన ప్రొడక్ట్స్ అన్నీ దీంట్లో పెట్టుకోవాలి. లైక్ డైపర్స్ అండ్ బ్రెస్ట్ పంప్, క్రీమ్స్, ఏమైనా బేబీకి ఇమీడియట్గా అవసరమైనవన్నీ. సో మనం బెడ్రూమ్లో ఉంటే ఈ బాస్కెట్ మనతో రూమ్లో ఉంటుంది, మనం హాల్లో ఉంటే ఈ బాస్కెట్ మనతో హాల్లో ఆర్ డిఫరెంట్ రూమ్స్లో ఉంటే డిఫరెంట్ రూమ్స్లో జస్ట్ ఇంపార్టెంట్ బేబీ ప్రొడక్ట్స్ పెట్టుకొని క్యారీ చేయడానికి ఇట్లాంటి బాస్కెట్ యూజ్ చేస్తారు. నేను టార్గెట్లో తీసుకున్నా. దీని ప్రైస్ అరౌండ్ $12 అయింది. టార్గెట్లోనే చాలా బేబీకి సంబంధించిన స్టఫ్ తీసుకున్నా. క్లోత్స్ మాత్రం నేను ఆన్లైన్లో కొన్నాను. సో డేవిడ్ జోన్స్ అండ్ మయర్ ఈ 2 brandsలో, ఈ 2 షాప్స్లో కొన్నాను. ఈ 2 షాప్స్లో డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ క్లోత్స్ ఉంటాయి. సో దాంట్లో ఎప్పుడైనా ఆఫర్స్ పెట్టినప్పుడు, సేల్స్ పెట్టినప్పుడు చూసి దాంట్లో పిక్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇది మ్యాట్రెస్ ప్రొటెక్టర్. సో బేబీ కాట్ కొన్నాం మేము. ఆ కాట్కి మ్యాట్రెస్ ఉంటుంది కదా, సో మ్యాట్రెస్ పైన వేసే ప్రొటెక్టర్ ఇది. ఒక థిక్ ఫ్లీస్ లైనింగ్ లాగా ఉంటుంది. ఇది వేసి దీనిపైన బెడ్షీట్ వేయాలి. ఇది బ్లాంకెట్. సో ఇది
బేబీస్కనే కాదు, బట్ ఐ థింక్ సైజ్ కొంచెం స్మాల్గా ఉంటుంది. నాకు బేబీ సెక్షన్లోనే దొరికింది. ఇది ఇట్లా బేబీ పింక్ కలర్ అండ్ లోపల దీనికి కూడా ఇట్లా ఫ్లీస్ ఆర్ వుల్ టైప్ లైనింగ్ ఉంది. సో మేబీ వింటర్లో బాగా పనికొస్తుంది. అండ్ పుట్టినప్పుడు బేబీస్ కొంచెం కోల్డ్గా ఫీల్ అవుతారు కదా, సో ఆ టైంలో యూజ్ చేయొచ్చు అని తీసుకున్నాను. ఇది కూడా బ్లాంకెటే, బట్ ఇది కాటన్ బ్లాంకెట్, అంటే దానంత థిక్గా లేదు, కాటన్తో ఉంది. చాలా థిన్ లైనింగ్ ఉంది. అసలు బేబీ ప్రోడక్ట్స్తో ఏది చూసినా క్యూట్గా అనిపిస్తుంది. ఏది చూసినా అరే చాలా బాగుంది కదా, చాలా క్యూట్ ఉంది అనిపిస్తుంది. నెక్స్ట్ 4 packs ఆఫ్ బర్పింగ్ క్లాత్స్. సో ఈ క్లాత్స్ ఏంటంటే మనం బేబీని క్యారీ చేస్తాం కదా, సో క్యారీ చేసి ఇట్లా షోల్డర్ పైన క్యారీ చేసినప్పుడు ఇట్లా వేసుకోవడానికి. సో బేబీ బర్ప్ చేసిన, వామిట్ చేసిన మన డ్రెస్ స్పాయిల్ అవ్వకుండా ఈ క్లాత్స్. ఈ క్లాత్కి వేరే క్లాత్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ క్లాత్స్ చాలా థిక్గా ఉన్నాయి. అండ్ ఇది ఆల్రెడీ లైక్ ఇది సింగిల్ పీసే, కానీ ఇట్లా చూడడానికి ఫోల్డ్ అయి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది స్పెసిఫిక్లీ మేడ్ ఫర్ దట్ పర్పస్. సో మేబీ బేబీ స్కిన్కి ఆర్ సాఫ్ట్గా ఉండాలని 100% ఆర్గానిక్ కాటన్ బర్పింగ్ క్లాత్స్. ఈ 4 క్లాత్స్ నాకు $10కి తీసుకున్నా. అండ్ ఈ క్లాత్స్ నేను ఇండియా అమెజాన్లో కూడా చూసాను. బర్పింగ్ క్లాత్స్ ఇండియా అమెజాన్లో కూడా ఎక్స్పెన్సివే ఉన్నాయి. ఇవి ఇంత ఎక్స్పెన్సివ్ ఎందుకున్నాయో నాకు అర్థం కాలేదు. నేను ముందైతే ఇవి నార్మల్ క్లాత్సే కదా, మనం ఫ్యాబ్రిక్ తీసుకొని కట్ చేసి సూ చేయొచ్చు అనుకున్నాను. బట్ ఏమో, కానీ చూడడానికి అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ టచ్ చేస్తే కూడా దాని మెటీరియల్ డిఫరెంట్గా ఉంది. అండ్ అది ఎందుకు డబల్ లేయర్లో ఉంది, నాకు పర్పస్ తెలియదు. ఇవి బెడ్షీట్స్. సో ఇవి స్పెసిఫిక్గా మనం కొన్న కాట్కి ఇక్కడ సైజ్ డైమెన్షన్స్ ఉంటాయి మనం కొన్న బేబీ మ్యాట్రెస్కి. సో ఆ మ్యాట్రెస్ డైమెన్షన్స్ అకార్డింగ్గా తీసుకోవాలి. నాకు ఇవి టార్గెట్లోనే చీప్ అనిపించినాయి. నేను వేరే స్టోర్స్లో చూసాను, బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉండే బెడ్షీట్స్. సో ఫస్ట్ అయితే 2 తీసుకున్నా. ఇవి ఓపెన్ చేసి సైజ్ చెక్ చేసి క్వాలిటీ బాగుంది అనిపిస్తే వేరేవి ఇంకా కొనొచ్చు అని. ఇది క్విల్ట్. ఇది కూడా మనం సైజ్ చూసి తీసుకోవాలి, బెడ్ సైజ్. క్విల్ట్ అనేది కంఫర్టర్ లాగా ఉంటుంది. దీనికి క్విల్ట్ కవర్ కూడా ఉంటుంది. సో క్విల్ట్ కవర్ కొనాలి నేను, అది మిస్ అయిపోయింది. నా కోసం నేను ఒక షర్ట్ కొనుక్కున్న టార్గెట్లో. సో ఇప్పుడు చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ నేను టార్గెట్లో కొన్నాను. అండ్ బేబీ బంటింగ్స్లో నేను కార్ సీట్ తీసుకున్నా, బేబీ కాట్ మ్యాట్రెస్ అది తీసుకున్నాను. అండ్ ఇంకేదో తీసుకుని నాకు గుర్తు రావట్లేదు. బట్ ఆ ఐటమ్స్ అన్నీ నేను ఇప్పుడే పిక్ చేసుకోలేదు, ఎందుకంటే ఆ ఐటమ్స్ కొంచెం ప్లేస్ కన్జ్యూమ్ చేస్తాయి కదా. సో ఇక్కడ బేబీ బంటింగ్స్లో ఎట్లా అంటే మనం ఐటమ్ రిజర్వ్ చేసుకోవచ్చు. ఎంతో పే చేయాలి, ఐ థింక్ $100. నేను కార్ సీట్ కొన్నప్పుడు $100 పే చేసాము. అండ్ మొన్న బెడ్ కొన్నప్పుడు కూడా 100 పే చేసాము. పే చేసి మళ్ళీ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ వాళ్ళు మనకు 3 months టైం ఇస్తారు. ఆ టైంలోపు ఫుల్ అమౌంట్ పే చేసి పిక్ చేసుకోవచ్చు. ఇప్పుడే కాట్ ఆర్ కార్ సీట్ తెచ్చుకుంటే అడ్డెందుకు ఇంట్లో, ఓకే లాస్ట్ ఒక 2 weeks ముందు తెచ్చుకుందామని తెచ్చుకోలేదు మేము. ఇంకోటి ఇది స్లీపింగ్ బ్యాగ్ బేబీ కోసం. సో ఇట్లా పిక్చర్లో ఉన్నట్టు బేబీస్ హ్యాండ్స్ అండ్ ఫీట్ మొత్తం దాంట్లో ఉంటాయి. అండ్ వాళ్ళకి వామ్గా ఉంటుంది. సో ఈ స్లీపింగ్ బ్యాగ్ తీసుకున్నా. ఒక బ్లాంకెట్. ఇది యాక్చువల్లీ త్రో. సో త్రో అంటే కొంచెం బ్లాంకెట్ కన్నా చిన్న సైజులో ఉంటుంది. త్రోస్ ఇట్లా ఈ పిక్చర్లో ఉన్నట్టు సోఫా పైన ఆర్ చైర్ పైన వేసేవి, బట్ బేబీ సైజ్కి సరిపోతుంది. ఇది నేను కాస్కోలో తీసుకున్నా. ఐ థింక్ దీని ప్రైస్ అరౌండ్ $30 అనుకుంటా. అండ్ ఈ డైపర్ బ్యాగ్ తీసుకున్నా. ఈ డైపర్ బ్యాగ్ నేను లులులెమన్ అనే బ్రాండ్లో తీసుకున్నా. సో నాకు స్పెసిఫిక్గా ఇట్లా 2 shoulders ఇట్లా స్ట్రాప్ బ్యాగ్ లాగా వేసుకునే బ్యాగ్ అవసరం ఉండే. ఎందుకంటే సింగిల్ సైడ్ అంటే ఇప్పుడు బాయ్స్ వేసుకోవాలంటే, అబ్బాయిలు వేసుకోవాలంటే కష్టం కదా. సో ఇట్లా 2 ఉంటే ఈజీ, మనం క్యారీ చేయాలన్నా ఈజీగా ఉంటుంది అండ్ ఎవరు క్యారీ చేయాలన్నా ఈజీగా ఉంటుంది. సో ఇది స్పెసిఫిక్గా డైపర్ బ్యాగే. దీనిపైన ఈ మోడల్ పేరు న్యూ పేరెంట్ బ్యాక్ ప్యాక్. దీని కాస్ట్ $259. సో దీంట్లో చాలా జిప్స్ ఉంటాయి, లోపల కూడా చాలా జిప్స్ ఉంటాయి. అండ్ ఆల్సో దీనికి ఒక స్లింగ్ బ్యాగ్ వస్తుంది ఇట్లా. సో ఈ డైపర్ బ్యాగ్ వేసుకొని మనము ఒకవేళ ట్రావెల్ చేస్తుంటే స్లింగ్ బ్యాగ్లో పాస్పోర్ట్స్ అవి పెట్టుకోవచ్చు. అండ్ దీని లోపల డైపర్ చేంజింగ్ ప్యాడ్ కూడా వచ్చింది. సో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆర్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఈ పౌచ్ మొత్తం క్యారీ చేసుకుంటే మన బేబీకి ఇట్లా దీనిపైన పడుకోబెట్టి డైపర్ చేంజ్ చేయడానికి డైపర్ చేంజింగ్ ప్యాడ్ కూడా ఉంది. నేను ఈ స్పెసిఫిక్ బ్యాగ్ గురించి చాలా రివ్యూస్ విన్నాను టిక్టాక్లో. అండ్ అట్లా చూసి నేను ఈ బ్యాగ్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ లోపల కూడా చూస్తే చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ సైడ్ బాటిల్స్ ఆర్ ఏమన్నా పెట్టుకోవడానికి పాకెట్స్ ఉన్నాయి. అండ్ ఇది నేను యాక్చువల్లీ ఒక ఎగ్జిబిషన్లో తీసుకున్నా, బట్ ఇది వేరే స్టోర్స్లో కూడా రేట్ అంతే ఉంది. అప్పుడు నాకు తెలియక నేను ఆ రోజు మేబీ అక్కడనే తక్కువ ఉంది అనుకుని అక్కడే కొనేసాను. సో ఇది బేసిక్గా డస్ట్బిన్.
బట్ డైపర్స్ వేసే డస్ట్బిన్. దీనికి వేరే డస్ట్బిన్స్కి డిఫరెన్స్ ఏంటంటే దీనిలో మనం ఒక డైపర్ వేసి దీని లోపల ఒక రొటేషన్ లాంటిది ఉంటుంది, ట్విస్ట్. సో దాన్ని ట్విస్ట్ చేస్తే దాంట్లోనే ప్లాస్టిక్తో ఆ డైపర్ కంప్లీట్గా సీల్ అయిపోతుంది. సో స్మెల్ బయటికి రాదు. మనం నెక్స్ట్ టైం ఇంకో డైపర్ వేసి మళ్ళీ ట్విస్ట్ చేస్తే సో ఆ డైపర్ కూడా సీల్ అయిపోతుంది. సో ఏమవుతుందంటే మనం డస్ట్బిన్లో డైపర్స్ వేస్తుంటే చాలా స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ రాకుండా ఉంటుంది. నేను ఇది యూజ్ చేస్తున్నప్పుడు క్లియర్గా చెప్తాను దీని ప్రాసెస్ ఎట్లా ఉందని. సో వీళ్ళు ఇక్కడ పిక్చర్లో ఇచ్చినట్టు మనం ఎన్ని డైపర్స్ వేస్తే ప్రతి డైపర్కి ఇట్లా ఫామ్ అవుతుంది అనమాట, డిఫరెంట్ పాకెట్స్ లాగా. ఇవన్నీ ఫుల్ అయిపోయినప్పుడు మనం మొత్తం తీసి బిన్లో పడేయచ్చు. సో ఇది స్మెల్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. అండ్ దీని లోపల రీఫిల్స్కి మనం వేరే ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేయలేం. సో దీనికి స్పెసిఫిక్గా ఉన్న ప్లాస్టిక్ రీఫిల్స్ తీసుకోవాలి. సో ఒక 2 నేను కొన్నాను దానికి స్పెసిఫిక్ అవసరమైన రీఫిల్స్. అండ్ ఇది టామీ టిప్పీ అనే బ్రాండ్. సో ఇది బేబీ బంటింగ్స్లో అవైలబుల్గా ఉంది, అమెజాన్లో చాలా వెబ్సైట్స్లో అవైలబుల్గా ఉంది. బట్ నేనైతే ఒక ఎగ్జిబిషన్ పెట్టారు మాకు ఇక్కడ, బేబీ ఎక్స్పో, దాంట్లో కొన్నాను. అండ్ ఆల్సో ఈ ప్లే మ్యాట్ నేను ఐకియాలో తీసుకున్నా. ఐ థింక్ ఇది నేను కొన్నప్పుడు ఇది కూడా అరౌండ్ $25-30 ఉంది అనుకుంటా. సో ఈ పిక్చర్లో ఉన్నట్టు ఇది మరీ పెద్ద సైజ్ ఏం కాదు. సో ఓన్లీ బేబీస్కి పనికొస్తుంది, లైక్ చిన్న క్రాలింగ్ చేసే ముందు బేబీస్కి సాఫ్ట్ ప్లే మ్యాట్ తీసుకున్నా. ఇది ఐకియాలో కొన్నాను. అండ్ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఆర్ మనం ఫస్ట్ ట్రైమిస్టర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ట్రైమిస్టర్కి వస్తున్నప్పుడు మనకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి మెటర్నిటీ వేర్ గురించి. మనకి ఆన్లైన్లో చెక్ చేసుకుంటే ఎక్కువ మెటర్నిటీ ఫ్రాక్స్ కనిపిస్తుంటాయి. అంటే ఇండియన్ వెదర్కి ఆ ఫ్రాక్స్ సెట్ అవుతాయి. బట్ ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ ఆల్మోస్ట్ మొత్తం కోల్డ్ క్లైమేట్లోనే ఉండింది. సో ఆ ఫ్రాక్స్ని నేను తెప్పించుకున్నాను ఇండియా నుంచి, కానీ అవి అసలు నాకు కంఫర్టబుల్ అనిపించట్లేదు. అండ్ ఇక్కడ డైలీ బయటకు వెళ్ళడానికన్నా ఎక్కడైనా గ్రాసరీ షాపింగ్కి వెళ్ళడానికన్నా ఆ ఫ్రాక్స్ వేసుకుంటే చాలా చల్లగా ఉంటుంది అండ్ అంత కంఫర్ట్ అనిపించట్లేదు నాకు. సో నాకు ఇక్కడ ఒక బ్రాండ్లో మెటర్నిటీ ప్యాంట్స్ దొరికినాయి. రైప్ మెటర్నిటీ అని ఒక స్టోర్ ఉండింది. అక్కడ నేను 2 మెటర్నిటీ ప్యాంట్స్ తీసుకున్నా. ఒకటేమో కంప్లీట్గా టమ్మీ అబవ్ వర్క్ వచ్చి కింద ఫ్లేర్ వస్తుంది, నేను పిక్చర్ యాడ్ చేస్తాను ఇక్కడ, అదొకటి. అండ్ ఇంకోటి వర్క్ ప్యాంట్స్. సో ఆఫీస్కి వెళ్ళాలంటే అట్లాంటి ప్యాంట్స్ వేసుకొని వెళ్ళలేము కాబట్టి, అండ్ నార్మల్ ఆఫీస్ ప్యాంట్స్ పట్టట్లేదు. సో ఆఫీస్కి ఒక డిఫరెంట్ మెటర్నిటీ, అది కొంచెం జగిన్ క్లాత్ లాంటి ఉండే మెటర్నిటీ ప్యాంట్ తీసుకున్నాను. సో నేను ప్యాంట్స్లో 2 ప్యాంట్సే కొన్నాను మెటర్నిటీకి. నేను ముందు వాడే ట్రాక్ ప్యాంట్స్, ఇక్కడ బాండ్స్లోనే మ్యాక్సిమం నా ట్రాక్ ప్యాంట్స్ అన్నీ, అవి నాకు ఫిట్ అవుతున్నాయి. ఇంతకుముందు జస్ట్ కొంచెం బెల్లి పైకి వచ్చి ఇప్పుడు బెల్లి కిందకి వేసుకుంటే ఫిట్ అవుతున్నాయి. సో నేను ఆ ట్రాక్ ప్యాంట్సే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఇండియా మింత్రా నుంచి ఓవర్ సైజ్ టీషర్ట్స్ తెప్పించుకున్నాను. సో ఓవర్ సైజ్ టీషర్ట్స్ అండ్ ట్రాక్ ప్యాంట్స్ ప్లస్ ఇంకా ఇట్లాంటి బ్లౌజెస్ ఆర్ టాప్స్ ఉంటే ఇవన్నీ ఫిట్ అవుతున్నాయి నాకు ఇప్పటికి కూడా. నేను ఆల్మోస్ట్ 30 వీక్స్ ఉన్నాను ఇప్పుడు, ఇవే కంటిన్యూ చేస్తున్నాను ఆ ప్యాంట్స్తో. ఫస్ట్ ట్రైమిస్టర్లో అయితే నా ఫ్రాక్స్ నాకు పట్టేవి, లైక్ కొంచెం లూజ్ ఫిట్టింగ్ ఉన్న ఫ్రాక్స్ పట్టేవి. బట్ కొంచెం వీక్స్ పెద్దగా పెరిగే కొద్దీ పట్టవు అవి. సో ఇట్లాంటి మెటర్నిటీ ప్యాంట్స్ ఆర్ మెటర్నిటీ వేర్ తీసుకోవచ్చు. అండ్ ఇంకా మెటర్నిటీ ఇన్నర్ వేర్ అయితే బాండ్స్లో బాగా దొరుకుతాయి, అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో అక్కడ నేను ఫస్ట్లో తెలియక అనవసరంగా వేరే బ్రాండ్స్లో అవి ఇవి తీసుకున్నాను. బట్ అవి వర్కౌట్ కాలేదు నాకు, బాండ్స్వే నాకు బాగా సెట్ అయ్యాయి. సో బాండ్స్ ఇస్ ద బెస్ట్ ఫర్ దాట్. అండ్ ప్యాంట్స్కి అయితే రైప్ మెటర్నిటీ ఆస్ట్రేలియాలో ఉంటే, ఇంకా కేమార్ట్, టార్గెట్లో చాలా మెటర్నిటీ ప్యాంట్స్ ఉన్నాయి. బట్ అవన్నీ ఇట్లా జిమ్ ప్యాంట్స్ లాగా వచ్చి పైన కాటన్ లైనింగ్ వస్తుంది. నాకు అవి ఎందుకో అసలు కంఫర్టబుల్ అనిపించలేదు. సో అవి నాకు అసలు నచ్చలేదు, నేను తీసుకోలేదు అవి, అదొకటి. అండ్ నేను ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లోనే ఈ ప్రెగ్నెన్సీ పిల్లో కొన్నాను. అండ్ ఐ హ్యావ్ యూస్ దిస్ లైక్ ఎవ్రీడే, నేను యూజ్ చేస్తాను. అండ్ ఐ హ్యావ్ యూస్ దిస్ ద మోస్ట్. సో ఎటు తిరిగినా టమ్మీ పైన ఇట్ సైడ్ సపోర్ట్ ఉంటుంది. సో మీరు ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే డెఫినెట్గా ఒక మెటర్నిటీ ఇట్లాంటి పిల్లో తీసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. బికాస్ ఎటు తిరిగిన పెయిన్ రాకుండా అండ్ ఆల్సో పక్కన పార్ట్నర్ ఉంటే తగలకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ పిల్లోస్ కూడా నేను చాలా ఎక్కువ యూజ్ చేశాను. That's it for this video. Thanks for watching the video till the end. If you like this video, please like, share and subscribe to my channel. Thanks. Bye.